కట్ ఆఫ్ వచ్చింది. ఎందుకంత హైలో వచ్చేసింది? ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కట్ ఆఫ్ వచ్చింది, ఎందుకంత హైలో వచ్చేసింది? చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. అది ఎందుకంత హైలో వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అంటే చాలా మందికి అర్థమవని పరిస్థితులు ఉన్నాయి. ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే కొద్ది క్లారిటీ వస్తుంది అని చెప్పి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. గమనించాలి, ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది, చేరవలసిన వాళ్ళకి చేరుతుంది. కామెంట్స్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఇక్కడ జాన్యువరి సెషన్, ఏప్రిల్ సెషన్ కి వేరుగా చెప్పడం జరుగుతుంది. జాన్యువరి సెషన్ 1, ఏప్రిల్ సెషన్ 2. ఈ జాన్యువరి సెషన్ లో ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్డ్ అయ్యారు? ఈ ఎగ్జామ్ అటెండ్ అవడం కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారంటే రిజిస్టర్డ్ అయ్యారన్నమాట. ఎంతమంది అంటే 13,55,293 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రిజిస్టర్ చేసుకున్న వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ కి అపీర్డ్ అయ్యారా? సెషన్ 1 లో అంటే అపీర్డ్ కాలేదు. కొంతమంది మాత్రమే హాజరయ్యారు, కొంతమంది రాలేదు. ఎంతమంది హాజరయ్యారు అనేది కూడా మనకి ఇవ్వబడింది. 13,04,653 క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ కి హాజరవడం జరిగింది. మరి ఏప్రిల్ సెషన్ 2కు వచ్చేటప్పటికి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే, రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ 11,10,904 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ రిజిస్టర్ చేసుకున్న వేళల్లో కొత్త వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సెషన్ 1 లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించాలి, సెషన్ 1 లో ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? 13,55,293 మంది రిజిస్టర్డ్ అయితే, ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న సెషన్ 2 లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 11 lakhs అయిపోయారు. ఎందుకంటే తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటి రీజన్స్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. సెషన్ 1 లో ఎగ్జామ్ బాగా రాలేదు, 33% వచ్చింది, లేదా 43% వచ్చింది, లేకపోతే 53% వచ్చింది, మన వలన అయ్యే పని కాదని మానేసేవారు. అందుకని సెషన్ 2కి వచ్చేటప్పటికి తగ్గారు. 11,10,904. ఈ 11,10,904 లో కొత్త వాళ్ళు ఎంతమంది? ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా ఇప్పుడు రాశారు. వాళ్ళు ఎంతమంది అంటే, కామన్ గా రాసిన ఉంటారు. ఫస్ట్ సెషన్ 1 లోనే రాసిన వాళ్ళు ఉంటారు, సెషన్ 2 లోనే రాసిన. ఈ కామన్ గా రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 8,61,343 క్యాండిడేట్స్ రాశారు. అంటే 8 లక్షల కామన్ గా రాసిన వాళ్ళు 8,61,343 మంది కామన్ గా రాశారు. అయితే ఈ సెషన్ 2కి వచ్చేటప్పటికి రిజిస్టర్ చేసుకుంది 11,10,904 అయితే, కామన్ గా రిజిస్టర్డ్ అయిన వాళ్ళు 8,61,343 అంటే, కొత్త వాళ్ళు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారని అర్థం. కామన్ గా రాసిన వాళ్ళు తగ్గిపోయారు, 8 లక్షల మంది ఉన్నారు. మరి ఈసారి 11 లక్షల మంది రాశారంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ 11 లక్షల మంది అంటే, సెషన్ 2 లో సెషన్ 1 రాయకుండా సెషన్ 2 లో కొత్తగా రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొత్తగా రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 2,49,561 మంది రిజిస్టర్డ్ అయ్యారు. ఈ కొత్తగా రిజిస్టర్డ్ అయిన వాళ్ళు కామన్ వాళ్ళు ఇద్దరు కలిపితే ఈ సెషన్ 2 లో 11,10,904 అయ్యారు.
అయితే ఈ కామన్ స్టూడెంట్స్ ఎంతమంది అపీల్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 8,516 క్యాండిడేట్స్ అటెండెడ్. అయితే మనకి యూనిక్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అని ఒక ఫిగర్ ఇవ్వబడుతుంది. మొత్తం ఈ స్టూడెంట్స్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు యూనిక్ గా అంటే సెషన్ 1 లో టోటల్ 13,55,293 మంది రిజిస్టర్ చేసుకుంటే, సెషన్ 2 లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 2,49,561 మంది రిజిస్టర్ చేసుకుంటే, ఆ రెండింటి యొక్క టోటల్ మీకు యూనిక్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. ఏప్రిల్ సెషన్ తో పూర్తయ్యేటప్పటికి సెషన్ 1 లోని సెషన్ 2 రెండూ కలిపి యూనిక్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 16,04,854 మంది రిజిస్టర్ చేసుకున్నారు రెండు చోట్ల. అయితే వీళ్ళలో ఎంతమంది అపీర్ అయ్యారు, ఎంతమంది రాశారు యూనిక్ స్టూడెంట్స్ అంటే 15,38,468 క్యాండిడేట్స్ రాశారు. 15,38,468 స్టూడెంట్స్ అపీర్ అయ్యారు. అయితే ఈ యూనిక్ అపీర్డ్ స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే కట్ ఆఫ్ పర్సెంటేజ్. లాస్ట్ ఇయర్ ఈ యూనిక్ స్టూడెంట్స్ ఎంతమంది రాశారంటే 14,75,103 రాశారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు 15,38,468 అంటే ఇయర్ కి పెరుగుతున్నారు. ఈ యూనిక్ స్టూడెంట్స్ పెరిగారు ఈ సంవత్సరం బాగా. పెరగడమే కాదు, ప్రతి ఒక్కరిలోని కూడా ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. ఏదో ఎగ్జామ్ రాసామని కాకుండా ప్రతి వాళ్ళు కూడా కేటగిరీ వైజ్ ప్రతి వాళ్ళు కూడా ఎగ్జామ్ని పట్టుదలగా రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు. అందువలన ఈ యొక్క కట్ ఆఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ కట్ ఆఫ్ పెరగడానికి గల ముఖ్య కారణం యూనిక్ అపీల్డ్ స్టూడెంట్స్ అయితే, రెండో పాయింట్ చదవడం కూడా, ప్రిపేర్ అవ్వడం కూడా, ఎగ్జామ్ రాయడం కూడా ఒక అవగాహనతో రాయడం వలన ఇది కట్ ఆఫ్ పర్సెంటేజ్ అని పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ విధంగా ఉన్న పర్సెంటేజ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే, ఆ యూనిక్ స్టూడెంట్స్ గనక పెరిగి స్టూడెంట్స్ మంచి అవగాహనతో రాస్తూ ఉంటే అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఈ విషయాల్ని గమనించుకోవాలి. ఎందుకు ఇలా ఇంత పెద్దగా పెరిగింది అని మాత్రం అనుకోకూడదు. మీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు మ్యాథమెటిక్స్ లో మంచి, ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జామ్ రాసి ఉన్నారు. మీకు మంచి నాలెడ్జ్ ఉంది. ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. కొంచెం సందిగ్ధత ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. నాకు కట్ ఆఫ్ దాటలేదు, ఈసారి ఏంటి ఎంత పెద్ద కట్ ఆఫ్ వచ్చింది, అరే నాకేంటి 92 వచ్చింది, ఇక్కడ కట్ ఆఫ్ 93 వచ్చింది. లేకపోతే ఈడబ్ల్యూఎస్ అయితే 80 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 82 వచ్చింది. ఓబీసీ ఎన్సీలు అయితే 79 ఉండేది, ఈసారి 80.92 వచ్చింది. ఎస్సీ అయితే 61 ఉండేది, ఈసారి ఇది నియర్లీ 64 అయిపోయింది, 63.91 వచ్చింది. ఎస్టీ అయితే 49 దగ్గర ఉండేది, ఇదే ఈసారి 52 దాకా వెళ్ళిపోయింది. ఇట్లాగా కొంతమంది ఆలోచనలో, ఆ టెన్షన్ లో ఎందుకు జరిగింది అనేది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ఈ యొక్క చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాం. ఇవి మీకు స్టూడెంట్స్ కి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి, సమయానికి మీకు అవగాహన కల్పిస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఎంత లైక్ చేస్తే అంత
రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, జనాలకి స్టూడెంట్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, పేరెంట్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.